ఎర్రపల్లి అనే చిన్న గ్రామం, పచ్చని పొలాలు, పసిటి పగలు, శాంతి నింపిన ఇవన్నీ బంధం. కానీ గ్రామపు మధ్యలో ఉన్న చిన్న ఇంటి ముందు ఒక శబ్దం మాత్రం ప్రతిదినం వినిపించేది. ఆమె పడక అడుగు అడుగు అడుగు. ఆ శబ్దమంతా ఆత్మవిశ్వాసమే, శక్తి, ధైర్యం. ఆమె పేరు సిరివెన్నెల. చిన్నప్పటి నుండి తండ్రి చెప్పిన మాట ఒకటే, జీవితం నీది, నువ్వు నడిస్తే మార్గం తానే ఏర్పడుతుంది. కానీ ఆ మాట అర్థమయ్యేది ఆలస్యంగానే. సిరివెన్నెల చిన్నపిల్ల, కానీ అడిగే ప్రశ్నలు పెద్దవే. అమ్మా, ఎందుకు పక్క ఊర్లో పిల్లలకు మంచి పాఠశాల మన గ్రామానికి ఎందుకు లేదమ్మా అని అన్నయ్యలు అమ్మాయిలు కూడా చదువుకోవచ్చు కదా. గ్రామంలోని కొందరు నవ్వేవారు ఆ ప్రశ్నకు. అందులో ఏముంది, అమ్మాయి కదా, చివరికి పెళ్ళే కదా. కానీ ఆమె మనసు మాత్రం ఆ మాటలను అంగీకరించేది కాదు. స్కూల్కు వెళ్ళడానికి 3 కిలోమీటర్లు. బురద, ఎండ, వర్షం ఏదైనా అయినా ఆమె ప్రతిరోజు నడిచేది. ప్రతి అడుగు అవసరం, ప్రతి అడుగు లక్ష్యం. టీచర్లు గమనించారు, ప్రోత్సహించారు. కానీ ఇంట్లో పరిస్థితులు బలహీనంగా ఉండటంతో చదువు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా వచ్చింది. అప్పుడు ఆమె తల్లి చెప్పింది, మా అమ్మాయి చదువుకుంటేనే మా ఇంటి బతుకు మారుతుంది. నువ్వు నడిస్తే చరిత్ర మారుతుంది. సరిగా నువ్వే ఆ వెలుగు. అమ్మ మాటల్లోని ప్రేమ ఆమెకు శక్తి ఇచ్చింది. ఆమె చదువు ఆగలేదు. కాలం గడిచింది. ఆమె ఇంటర్మీడియట్లో టాపర్ అయ్యింది. జిల్లా కలెక్టర్ ఒక సభలో ఇలా చెప్పారు, ఈ అమ్మాయి కష్టపడి సాధించిన విజయానికి అభినందనలు. ఇలాంటి పిల్లలు ఉంటేనే కొత్త భారతం అవుతుంది. ఆ రోజు గ్రామంలో మొదటిసారి ప్రజలు ఆమెను గర్వంగా చూశారు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఆమె లక్ష్యం పెద్దది. గ్రామానికి పాఠశాల. సిరివెన్నెల డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదించి ప్రభుత్వం ఇచ్చే గ్రామాభివృద్ధి పథకాల గురించి అధ్యయనం చేసింది. పుస్తకాల్లో మాట్లాడిన విధానాలు నేల మీద అమలు చేయడం ఎంత కష్టం అనేది ఆమెకు తెలిసింది. కొందరు అధికారులు సహకరించారు, కొందరు నిర్లక్ష్యం చూపించారు, కొందరు అడ్డుకున్నారు కూడా. ఒక అమ్మాయి వచ్చి ఏం మార్చగలదు పాఠశాల, అది ప్రభుత్వం చేస్తుంది, నువ్వు ఎందుకు పట్టుబడుతున్నావు అని అనేవారు. కానీ ఆమె మాత్రం నవ్వుతూ ఒక్క మాట చెప్పేది, నేను నడవాలి, నడిస్తే దారి కనిపిస్తుంది. ఆమె పత్రాలు సేకరించి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపకల్పన చేసి జిల్లా కార్యాలయానికి దాదాపు 2 సంవత్సరాల పోరాటం, అనేక తిరస్కారాలు, అనేక అవమానాలు. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆమెను గుర్తించి పిలిచాడు. సిరివెన్నెల, నీ పట్టుదల అసాధారణం. నీ గ్రామానికి పాఠశాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నా. నువ్వే దాని అభివృద్ధి కమిటీ నాయకురాలివి అని. ఆమె మాత్రం నవ్వుతూ ఒక మాట చెప్పేది, నేను నడవాలి, నడిస్తే దారి కనిపిస్తుంది. ఆమె పత్రాలు సేకరించి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపకల్పన చేసి జిల్లా కార్యాలయానికి రోజుకొకసారి వెళ్ళేది. దాదాపు 2 సంవత్సరాల పోరాటం, అనేక తిరస్కారాలు, అనేక అవమానాలు. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆమెను గుర్తించి పిలిచాడు. సిరివెన్నెల, నీ పట్టుదల అసాధారణం. నీ గ్రామానికి పాఠశాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నాను. నువ్వే దాన్ని అభివృద్ధి చేసి కమిటీకి నాయకురాలివి. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. గ్రామ ప్రజలు ఆనందంతో మోగించిన గజ్జెలు. పాత గ్రామం కొత్త కళను చూసింది. 1 సంవత్సరం తర్వాత సరికొత్త పాఠశాల రూపుదాల్చింది. సిరివెన్నెల మోడల్ స్కూల్. పిల్లలు నవ్వుతూ, అక్షరాలు నేర్చుకుంటూ, ఆశలు రాస్తూ ఆనందంగా గడిపారు. పాఠశాల గడప దాటుతున్న దృశ్యం చూసి ఆమె గుండె నిండిపోయింది. ఒకప్పుడు 3 కిలోమీటర్లు నడిచిన ఆమె ఇప్పుడు వందల పిల్లలకు దారి చూపుతుంది. ఒక చిన్న అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చి ఇలా అడిగింది, అక్క, మీరు ఇలా ఎలా సాధించారు? సిరివెన్నెల చిరునవ్వు నవ్వింది. నడిచాను, ఆగలేదు, అదే రహస్యం అని చెప్పింది. గ్రామ పెద్దలు సభలో ఇలా ప్రకటించారు, ఈ రోజు నుండి ఎర్రపల్లి గ్రామం అభివృద్ధి మార్గంలో అడుగు పెట్టింది. కారణం మన సిరివెన్నెల. ఆమె నడిస్తే చరిత్ర మారుతుంది అని మనం ప్రేమతో, గర్వంతో చెబుతున్నాం. సూర్యాస్తమయం ఆకాశాన్ని బంగారు రంగులో మార్చినప్పుడు సిరివెన్నెల పాఠశాల ముందు నిలబడి పిల్లలను చూసింది. ఆమె అడుగుల శబ్దం ఇంకా వినిపిస్తుంది. అడుగు అడుగు అడుగు. అది ఒక అమ్మాయి నడక మాత్రమే కాదు, ఒక గ్రామ భవిష్యత్తు ముందుకు నడుస్తున్న శబ్దం. సిరివెన్నెల పేరు ఇప్పుడు కేవలం ఎర్రపల్లిలో మాత్రమే కాదు, పక్క గ్రామాల్లో కూడా, మండలాల్లో, జిల్లాల్లో కూడా వినిపిస్తుంది. పాఠశాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఆమె ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు.
పిల్లలు పాఠశాలకు వస్తే సరిపోదు, వాళ్ళ భవిష్యత్తు కట్టుకోవాలి అని ఆమెకు తెలుసు. కానీ మార్పు అంటే పోరాటమే. కొంతమంది గ్రామస్తులు కూడా పాత ఆలోచనలోకే ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ చదివితే ఇంట్లో మాట వినరు అని అనుకునేవారు. పక్క గ్రామం నుంచి బస్సు వచ్చేది. పిల్లలను అక్కడికి పంపిస్తే సరిపోతుంది. ఇలానే మాటలు వినిపించేవి. సిరివెన్నెల ఒక్కసారిగా ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి మాట్లాడేది. పిల్లల భవిష్యత్తు గురించి చెప్పేది. అమ్మాయిల చదువు సంబంధించిన ఉదాహరణలు చెప్పేది. కొంతమందిని ఒప్పించడం సులభం, కొంతమందిని మార్చడం కష్టం. ఒక రాత్రి గ్రామంలోని కొందరు పెద్దలు సమావేశం పెట్టుకున్నారు. సిరివెన్నెల మంచి పని చేస్తుంది, కానీ మనం కూడా మారాలి అని అనుకునేవారు. పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆమె శ్రమ చివరికి ఫలించింది. పాఠశాల మొదటి రోజున 60 మంది పిల్లలు వచ్చారు. ఆమె హృదయం నిండిపోయింది. బోధనా పద్ధతులు కొత్తవి. చిత్రాలు, ఆటలు, కథలు, పాటలతో నేర్పే విధానం కూడా చాలా పిల్లలకు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. అదే సమయంలో ఒక ప్రత్యేక పిల్లాడు ఆమె దృష్టిని ఆకర్షించాడు. విరాట్ అనే చిన్న బాలుడు. అతను చాలా తెలివితేటలు ఉన్నవాడు, కానీ నిశ్శబ్దం. ఎవరితోనూ మాట్లాడడు. పుస్తకాలు ప్రేమిస్తాడు. సిరివెన్నెల అతన్ని చూసి అడిగింది. విరాట్, నీ కల ఏంటి అని అతన్ని అడిగింది. అతను తలదించుకొని ఇలా చెప్పాడు. నాకు చదవాలి అక్క, కానీ ఇంట్లో పరిస్థితులు బాగా లేవు. నాన్న రోజువారీ కూలి, నేను పని చేస్తేనే ఇంట్లో భోజనం. ఆ మాట విన్న సిరివెన్నెల కళ్ళల్లో నీళ్లు తేలాయి. అతనికి స్కూల్ ఫీజు లేకపోయినా ఆమె వెంటనే నిర్ణయం తీసుకుంది. నీ చదువు నా బాధ్యత, నువ్వు పాఠశాలకి రావాలి. ఇదంతా చూసిన తర్వాత గ్రామంలో ఇంకో సందేశం కూడా వ్యాపించింది. ఇదే నిజమైన నాయకత్వం. ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. పాఠశాల మంచి పేరుతో నడుస్తుండగా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. బడి పక్కనే ఉన్న ఖాళీ భూమి మీద కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణం ప్రారంభించారు. ఆ భూమి పాఠశాల క్రీడా మైదానంగా ప్రభుత్వం కేటాయించి ఇచ్చిన భూమి. సిరివెన్నెల వారిని ఆపింది. ఇది పాఠశాల భూమి, పిల్లల భవిష్యత్తు మీద ఇలా చెయ్యొద్దు అని చెప్పింది. వాళ్ళు నవ్వుకున్నారు. నీకు ఏ హక్కు ఉందని, ఇది మా స్థలం, ఏం చేయగలవు అని అన్నారు. సిరివెన్నెల ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. దస్తాలు, పత్రాలు సేకరించింది. గ్రామ పెద్దలను, మండల అధికారులను కలిసింది. కానీ ఆ భూమి మీద ప్రభావం ఉన్న కొంతమంది వారు ఆస్తి హక్కు చేశారు. ఇప్పుడు ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ని నేరుగా కలవడం. కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట సూటిగా, ధైర్యంగా, సార్, పిల్లలకు ఆడుకునే మైదానం లేకపోతే పాఠశాల పూర్తి కాదు, అక్రమ నిర్మాణాలు ఆగాలి అని చెప్పింది. కలెక్టర్ వెంటనే విచారణ ఆదేశించాడు. పత్రాలు పరిశీలించి ఆమె చెప్పింది నిజమేనని తెలుసుకున్నాడు. 1 వారం లోపల ఆ నిర్మాణం కూల్పివేయబడుతుంది. భూమిని బడి పేరు మీద నమోదు చేశారు. సిరివెన్నెల వారిని ఆపింది. ఇది పాఠశాల భూమి, పిల్లల భవిష్యత్తు మీద ఇంకా ఇలా చేయొద్దు. వాళ్ళు నవ్వుకున్నారు. ఏ హక్కు ఉందని నీ మా స్థలం అని చెప్పగలవు? సిరివెన్నెల ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. దస్తాలు, పత్రాలు సేకరించి గ్రామ పెద్దలను, మండల అధికారులు కలిసింది. కానీ ఆ భూమి మీద ప్రభావం ఉన్న కొంతమంది వారు ఆస్తి హక్కు కోసం పోరాటం చేశారు. అప్పుడు ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ని నేరుగా కలవడం. కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట సూటిగా, ధైర్యంగా, సార్, పిల్లలకు ఆడుకునే మైదానం లేకపోతే పాఠశాల పూర్తి కాదు, అక్రమ నిర్మాణాలు ఆగాలి. కలెక్టర్ వెంటనే ఆ విచారణ ఆదేశించాడు. పత్రాలు పరిశీలించి ఆమె చెప్పింది నిజమేనని తెలుసుకున్నాడు. 1 వారం లోపల ఆ నిర్మాణం కూల్పివేయబడింది. భూమిని బడి పేరు మీద నమోదు చేసుకున్నారు. గ్రామం మొత్తం ఆమెను చూసి మరోసారి గర్వించింది. ఆమె నడిస్తే చరిత్ర ఎందుకు మారదండి అని అనుకున్నారు. పెద్దలు మాట్లాడుకున్నారు. సిరివెన్నెల కొత్త కళ. పాఠశాల నడుస్తుంది, పిల్లలు చదువుతున్నారు. పల్లెల్లో అమ్మాయిలు చదువుపై నమ్మకం పెరిగింది. కానీ ఆమె అడుగులు ఇంకా ఆగలేదు. కొత్త కళ ఆమె గుండెల్లో మెదిలింది.
ఎర్రవల్లిని పూర్తి సాక్షర గ్రామంగా మార్చటం, అక్షరాలు తెలియని పెద్దలు, వృద్ధులు, మహిళల కోసం రాత్రి పాఠశాల ప్రారంభించింది. మొదట 5, తర్వాత 20 మంది, 3 నెలలు 60 మంది, 3 నెలల్లో 60 మంది పెరిగారు. ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలు కూడా అక్షరాలు నేర్చుకుంటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, సంతలో ధరలు లెక్కించగలుగుతున్నారు, బ్యాంకుల్లో ఫారం నింపగలుగుతున్నారు. గ్రామం ఇప్పుడు చాలా మారిపోయింది. వీధుల్లో చెత్త కూడా కనిపించదు. పిల్లలు స్కూలు పాఠాలు పాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు. పెద్దలు పత్రికలు చదువుతున్నారు. ఈ మార్పు వెనుక ఒక్కరే కారణం అని అందరూ అనుకుంటున్నారు. అడుగు అడుగు అడుగు. ఆమె నడక మాత్రం ఎక్కడా ఆగలేదు. ఎందుకంటే సిరివెన్నెల ఆమె నడిస్తే చరిత్ర మారుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పుడు కథ కాదు, నిజంగానే జరిగిన కథ. గ్రామం గుండెల్లో నిజమైన నమ్మకం. సిరివెన్నెల ప్రారంభించిన రాత్రి పాఠశాల గ్రామంలో ఒక వెలుగు రేఖలా మారింది. ఎర్రపల్లి ఒక రోజులో మారదేమో కానీ ప్రతిరోజు మారుతూ వచ్చింది. ఆమె చూపిన దారిలో నడవాలని చాలామంది నిర్ణయించుకున్నారు. సిరివెన్నెలకు ఇంకా పెద్ద బాధ్యతలు ఎదురయ్యాయి. పాఠశాల నడపడం, పిల్లల సమస్యలు, పెద్దల చదువు, గ్రామం శుభ్రత, మహిళల ఆత్మబలం. ఆమె వెనుక పెరిగిన ఆమె చిరునవ్వు మాత్రం తగ్గలేదు. ఒక కొత్త ప్రమాదం వచ్చి పడింది. ఒకరోజు ఉదయం పాఠశాలకు వెళ్ళిన సిరివెన్నెలకు పిల్లలు భయంతో పరిగెత్తి వచ్చారు. అమ్మయ్య, మేడం స్కూల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పారు. ఆమె వెంటనే వెళ్ళింది. స్కూల్ గేటు ముందు గ్రామంలోని 2 వ్యక్తులు వాదన పడుతున్నారు. వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు. వారి మాటలు అర్థం త్వరగా తెలిసింది. వారు పాఠశాలకు వెళ్ళే ప్రధాన దారిని మూసివేయాలని చూస్తున్నారు. అక్కడ వాళ్లకు వ్యాపార స్థలం నిర్మించాలనేదే వారి ప్లాను. పాఠశాల దారి మూసిస్తే పిల్లలు బురదలోనైనా, పొలాల దారినైనా వెళ్ళాలి. ఇది ఆమెకు ఆమోదం కాదు. సిరివెన్నెల ముందుకు వచ్చి గట్టిగా చెప్పింది, ఇది గ్రామ పిల్లల దారి, దీనిని ఎవరూ మూసేరు. నేను ఉన్నంతవరకు ఎవరూ చేయలేరు. వాళ్ళు నవ్వుతూ ఆమెను ఇలా అన్నారు, నీకు చాలా అధికంగా ఉంది. మేము గ్రామ పెద్దలతో మాట్లాడతాం, వాళ్ళకు కూడా లాభం ఉంది. నువ్వు ఇక్కడికి జోక్యం చేసుకోకు. సిరివెన్నెల ఒక్క క్షణం వారిని చూసింది. కొంచెం భయం కూడా వచ్చింది. కానీ వెనక్కి తగ్గాలి అన్న కోరిక మాత్రం రాలేదు. న్యాయం కోసం నిలబడటం తప్పు కాదు. ఇదే సమయంలో పాత పెద్దలు, రాత్రి పాఠశాలకు వచ్చే మహిళలు, పాఠశాల పిల్లలు, మా మేడం చెప్పిందే నిజం, దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు అని అన్నారు. వాళ్ళు నవ్వుతూ అన్నారు, నీకు చాలా అధికం అయ్యింది. మేము గ్రామ పెద్దలతో మాట్లాడతాం, వాళ్ళకు కూడా లాభం ఉంది. నువ్వు అక్కడికి జోక్యం చేసుకోకు. సిరివెన్నెల ఒక్క క్షణం కూడా వారిని చూసి కొంచెం భయం కూడా వచ్చింది. కానీ వెనక్కి తగ్గాలి అన్న ఆలోచన మాత్రం రాలేదు. న్యాయం కోసం నిలబడటం తప్పు కాదు. ఇదే సమయంలో పాత పెద్దలు, రాత్రి పాఠశాలకు వచ్చే మహిళలు, పాఠశాల పిల్లలు అందరూ వచ్చారు. వచ్చి ఆమెతో, మా మేడం చెప్పిందే నిజం, దారి మూసే హక్కు మీకు లేదు అని వాళ్ళతో చెప్పారు. ఒకవేళకి పరిస్థితి మారిపోయింది. సిరివెన్నెల ఒంటరిగా లేదు. గ్రామం ఆమె పక్కన నిలబడింది. వివాదం పెరుగుతోందని గమనించిన ఆమె గ్రామ సభ కోరింది. సభలో ఆమె పత్రాలు చూపింది. ఆ దారి ప్రభుత్వ రికార్డుల్లో గ్రామ సాధారణ రహదారి అని ధృవీకరించింది. మనసుల్లోనూ గట్టిగా, మాటల్లోనూ ధైర్యంగా ఆమె చెప్పింది, పిల్లల భవిష్యత్తుకు అడ్డుపడే దారి ఎవరూ మూయలేరు, అంతే. సభ నిర్ణయం ఆమెకు మద్దతు ఇచ్చింది. ఆ వ్యక్తుల ప్లాన్ పూర్తిగా రద్దు అయ్యింది. ఆ రోజు సిరివెన్నెలపై గ్రామం మరింత గౌరవం పెంచట విరాట్ విజయం. దాదాపు ఏడాది గడిచింది. విరాట్ ఇప్పుడు పాఠశాలలో టాపర్.
మాట్లాడలేని ఆ బాలుడు ఇప్పుడు స్టేజ్ మీద ప్రసంగాలు ఇస్తాడు. ఒకరోజు అతను సిరివెన్నెల దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. అక్క, నేను ఐపీఎస్ అవ్వాలి. నాకు చూపిన మార్గం మీరు. నేను నా గ్రామానికి సేవ చేయాలి. సిరివెన్నెల గుండె గర్వంతో నిండిపోయింది. అతనికి కావలసిన పుస్తకాలు, గైడ్లు, కోచింగు, సపోర్ట్ ఆల్ అన్నీ ఇచ్చింది. అతనిలాంటి పిల్లల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఫండ్ కూడా ప్రారంభించింది. గ్రామంలో ఒక పెద్ద సమావేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ఆదర్శమైన గ్రామాలను ఎంపిక చేస్తోంది. ఎర్రపల్లి పేరు కూడా జాబితాలో పడింది. అధికారులు గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు. వాళ్ళు చూసింది శుభ్రంగా ఉన్న వీధులు, విద్యతో మారుతున్న మహిళలు, క్రమంగా సాగుతున్న పాఠశాల, పిల్లలు చెప్పే కలలు, పాత గ్రామం, కొత్త స్ఫూర్తి అన్నీ చూశారు. అధికారులు ఆమెను పిలిచి ఇలా చెప్పారు. సిరివెన్నెల గారు, మీరు చేసిన పని ఒక గ్రామం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడి లాంటిది. మేము మిమ్మల్ని రాష్ట్ర స్థాయి మహిళా నాయకత్వం పురస్కారానికి ఎంపిక చేస్తున్నాం. గ్రామం సంతోషంతో మారుమోగిపోయింది. పిల్లలు ఆమె చేతిని పట్టుకొని నాట్యం చేశారు. మహిళలు పూలతో ఆమెకు స్వాగతం ఇచ్చారు. ఆమె మాత్రం మాటలు తక్కువ చేసుకొని చెప్పింది, ఇవన్నీ నా పోరాటం కాదు, మన అందరి పోరాటం. నేను నడిచాను, కానీ తోడుగా మీరు అందరూ ఉన్నారు. ఆమె తర్వాత కళ. పురస్కారం పొందిన రాత్రి స్కూల్ ఆవరణలో నిశ్శబ్దంగా కూర్చొని ఆకాశం చూసింది. చంద్రుడు బంగారంలా ప్రకాశిస్తుండగా ఆమె మనసులో ఒక కొత్త కళ వచ్చింది. గర్ల్ కాలేజీ ఎర్రపల్లిలో ఉండాలి. అది చిన్న పని కాదు, పెద్ద భవనం, అర్హత ఉన్న లెక్చరర్స్, నిధులు అన్నీ పెద్దవే. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒకే సంకల్పం మెరిసింది. ఇది కూడా సాధిస్తాను. ఎందుకంటే ఆమె నడిస్తే మారేది దారి మాత్రమే కాదు, చరిత్ర కూడా. కథ ఇంతటితో సమాప్తం.